మార్కాపురం జిల్లా కనిగిరిలో హై డ్రామా మధ్య అంచమ్మ అనే వృద్ధురాలి అంత్యక్రియలు పూర్తయ్యాయి. దగ్గరుండి పోలీసులు అంతిమ సంస్కారాలు జరిగేలా చూశారు. వృద్ధురాలి అంత్యక్రియల విషయంలో నిన్నటి నుంచి హై డ్రామా కొనసాగింది. తమ పూర్వీకుల కాలం నుంచి సర్వే నెంబర్ 554లో 2 ఎకరాల 40 సెంట్ల భూమిని శ్మశానంగా వాడుతున్నామని, అందులో కనీసం 34 సెంట్లు తమకు కేటాయించాలని బంధువులు డిమాండ్ చేశారు. సెటిల్మెంట్ పట్టా భూమి కావడంతో అధికారులు అక్కడ ఖననానికి ఒప్పుకోలేదు. మృతదేహంతో రాత్రంతా బంధువులు జాగారం చేశారు. చివరకు భారీ పోలీస్ బలగాల మధ్య మున్సిపల్ ట్రాక్టర్తో మృతదేహాన్ని తరలించారు. ఈ క్రమంలో పోలీసులు మృతురాలి బంధువులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఆగ్రహించిన వృద్ధురాలి బంధువులు ట్రాక్టర్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ప్రత్యామ్నాయ భూమి ఇస్తామని చెప్పినా వినలేదు. తమకు పాత స్థలమే కావాలని రోడ్డుపై బైఠాయించారు. చివరకు హై డ్రామా మధ్య అంచమ్మ అనే వృద్ధురాలి అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. నేను చెప్పేదేనండి. ఇదివరకు ముందు అరే బాబు నేను చెప్పాను, మీకు మాట ఇచ్చాను. మీకు పరిష్కారం అయిన దాకా వాళ్ళని దాంట్లో పని చేయించాను. నేను మాట ఇచ్చాను. అందరూ ముందరగా మాట ఇచ్చాను. మీరు అందరూ ఉన్నారు అప్పుడు. నేను మాట ఇచ్చాను. ఓకేనా? దీని పరిష్కారం కోసము ఒక 4-5 రోజుల నుంచి మీ వాళ్ళకి నేను ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కాల్ చేస్తున్నాను. ఇక్కడ బోయ కులస్తులు ఒక నెల క్రితం మాకు ఒక కంప్లైంట్ చెప్పినారు. మేము ఇక్కడ స్థలం శ్మశానానికి వాడుతుంటే మాకు అడ్డగించారు అనేది వాళ్ళ ఆరోపణ. నిమిత్తం మేము మీరు సంబంధిత వ్యక్తుల మీద చర్య తీసుకొని దాన్ని లా ప్రకారం మీరు యాక్ట్ చేయండి అని చెప్పేసి కోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మేము వాళ్ళకి ప్రత్యామ్నాయ స్థలం 4-5 స్థలాలు గవర్నమెంట్ స్థలాలు చూపించడం జరిగింది. వాళ్ళు మేము చూపించిన మేము సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసు వాళ్ళు అందరం చూపించలేదు. స్థలాలు తీసుకోవడానికి ఇష్టపడక ఏదైతే పూర్వం నుంచి మేము పెట్టుకుంటున్నామని చెప్తున్నారో అదే స్థలంలో పెట్టాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ శవాన్ని కూడా కూర్చోపెట్టడానికి లేకుండా ఇక్కడే పెట్టేసుకొని కూర్చున్నారు. అది కూడా వాళ్ళకి అనునయంగా చెప్తున్నారు.